రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల విక్రయ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మి స్పందించారు. జిల్లాలో తనిఖీలు చేపడుతూ కల్తీ పాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజమండ్రిలో ఈరోజు జరిగే ఈ ఫుడ్ సేఫ్టీలో జరుగుతున్న కల్తీ కారణాల వలన ఏమైనా ఆ డైరీకి సంబంధించిన ఇబ్బందులు బట్ట ఈరోజు రాజమండ్రిలో అయితే 2 చిన్నారులు 2 పెద్దలు కలిపి 4 చనిపోవడం జరిగింది. మరో 14 మంది హాస్పిటల్లో ఐసీయూలో ఉంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పొద్దు శ్రీకాకుళం జిల్లాలో మనతో పాటు అధికారి లక్ష్మి గారు ఉన్నారు. అడిగి విషయాన్ని తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి, నా పేరు లక్ష్మి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, రాజమండ్రిలో ఈ విధంగా పాలు అంటే మనకు వచ్చిన బేసిక్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం పాలు కల్తీ జరగడం వల్ల కొంతమంది ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి మనకి ఇక్కడ నా దగ్గర 300కు పైగా మిల్క్ కలెక్షన్ పాయింట్స్, అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి పాడి రైతుల దగ్గర నుంచి వీళ్ళు పాలు కొనుక్కుంటారు. అక్కడ నుంచి చిల్లింగ్ సెంటర్స్ దాదాపుగా ఒక 20 చిల్లింగ్ సెంటర్స్ వరకు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఈ కలెక్షన్ పాయింట్స్ దగ్గర నుండి ఈ చిల్లింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళి నిల్వ ఉంచుతారనమాట, కూలింగ్ కండిషన్స్. అలాంటివి మన జిల్లాలో ఒక 20-30 వరకు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, లైక్ ఏమంటారు, హెరిటేజ్ కానీ, విశాఖ డైరీ కావచ్చు, లేదంటే సంఘం, విజయ, ఇలాంటి పెద్ద పెద్ద మిల్క్ ప్యాకెట్స్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఏమున్నాయో వాటికి ఈ చిల్లింగ్ సెంటర్స్ దగ్గర నుంచి ఈ కంపెనీస్కి వెళ్తాయి. మెయిన్గా మన రీజియన్లో ఎక్కువగా అంటే మనకి తయారీ అవుతున్న మిల్క్ ఇక్కడ మనకి ఏదైతే అవైలబుల్గా ఉన్నాయంటే విశాఖ డైరీ మిల్క్ అవైలబుల్గా ఉంది. మేడం గారు, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 3 సెంటర్లు డైరీ మిల్క్ పాయింట్లు అని చెప్తున్నారు. ఫస్ట్ ఇచ్చాపురం, అలాగే టెక్కలి, శ్రీకాకుళం. వీటికి సంబంధించి సెంటర్లు ఎన్ని ఉన్నాయి? సెంటర్లు అంటే ఇప్పుడు పలు రకాలు ఉంటాయండి. నేను అనేది చిల్లింగ్ పాయింట్స్, అంటే ఎక్కడైతే పాడి రైతుల దగ్గర నుండి వచ్చి లూజ్ మిల్క్ ఉంటుందో అక్కడ నుంచి చిల్లింగ్ సెంటర్స్ అనేవి దాదాపు ఈ 3 చోట్లే కాదండి, దగ్గర 30 సెంటర్లు ఉన్నాయి చిల్లింగ్ సెంటర్స్. ఇది కాకుండా మిల్క్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉంటాయి, అంటే మిల్క్ ఏజెన్సీస్. ఏదైతే కంపెనీ మిల్క్ ఉంటుందో ప్యాకెట్ మిల్క్, అంటే అమూల్య అవ్వచ్చు, ఆరోగ్య అవ్వచ్చు, హెరిటేజ్ ఆర్ విశాఖ, విజయ, ఇలా సంఘం అని కొన్ని రకాల కంపెనీ మిల్క్ పాయింట్స్ ఉన్నాయి. అవి దాదాపుగా 50 నుంచి 100 వరకు ఉంటాయండి మొత్తం జిల్లా మేరకు. ఇప్పుడు ఈ రాజమండ్రిలో జరిగిన సంఘటన ఇప్పుడు విశాఖ డైరీ నుంచి ఏమైనా, లేకపోతే అలాగే హెరిటేజ్ నుంచి కానీ, అమూల్ నుంచి, లేదా ఇది ఏమైనా ప్రైవేట్ డైరీగా సంబంధించిన గణేష్ అనే వ్యక్తి నడిపించి అందులో జరుగుతుందా? ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఏ ఎంఎన్సీ అని కాదు, ఏ కంపెనీకి సంబంధించింది కాదు. గణేష్ అనే ఆయన ఒక లోకల్ పాల వ్యాపారవేత్త అని మాత్రం మాకు తెలిసిందండి. సో కంపెనీ సైడ్కి వచ్చేసరికి ప్రజలకు ఒక విన్నపం ఏంటంటే, ఎప్పుడైనా ప్యాకెట్ మిల్క్ తీసుకుంటారు కాబట్టి, అంటే అది సేఫెస్ట్ అండి. ఎప్పుడైనా ప్యాకెట్ మిల్క్ అనేది పబ్లిక్కి ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఎందుకు అంటే పాలు, ఒక కంపెనీ నుంచి పాల ప్యాకెట్ మనం కొంటున్నామంటే అందులో సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయన్నమాట. కొనుగోలు దగ్గర నుంచి విక్రయించే వరకు పలు రకాలైనటువంటి టెస్టులు పర్ఫామ్ చేసిన తర్వాతనే ఫైనల్ ప్రోడక్ట్ ఫిట్ ఫర్ కన్జంప్షన్ అనుకున్న తర్వాత మాత్రమే అది మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. మేడం గారు, ఇప్పుడు జిల్లాలో హాస్టల్స్కి, అలాగే అంగన్వాడీ సెంటర్లకి, చాలా సెంటర్ల వరకు పాలు వెళ్తున్నాయి. ఈ పాలు ఏమైనా కల్తీ జరిగితే చాలా పిల్లలు ఇప్పుడు రాజమండ్రిలాగే మన శ్రీకాకుళం జిల్లా రేపు తయారవ్వచ్చు. ఏమైనా మీకు ఎక్కడైనా శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్లు ఏమైనా ఉన్నాయా? మేము యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై ఇన్స్పెక్షన్ డ్యూటీస్లో భాగంగా మేము చాలా హాస్టల్స్ లేదా అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ తనిఖీ చేస్తాము. ఇవి ఏదైతే మనకి ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అవ్వచ్చు, లేదా మిడ్ డే సంబంధించి పబ్లిక్ ఈ పీడిఎస్ ఉంటుంది కదా, ఎండిఎం, వీటిలో ఏంటంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్తో అనుసంధానమైనటువంటి కార్పొరేషన్ సంబంధించిన ప్యాక్డ్ మిల్క్ మాత్రమే వస్తుంది. ప్యాక్డ్ మిల్క్ అనేది ఆల్వేస్, అంటే 100% అని కాకపోయినప్పటికీ 99% సేఫ్ ఫర్ కన్జంప్షన్ అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి ఫైనల్ ప్రోడక్ట్ ఫిట్ ఫర్ కన్జంప్షన్ అనుకున్న తర్వాతనే బయటకు వస్తుంది. కాబట్టి అది ఏవైతే మీరు చెప్పారో అక్కడ అన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఏ లూజ్ మిల్క్ని ఐడెంటిఫై చేయలేదు. ప్యాక్డ్ మిల్క్, అది కూడా కంపెనీ మిల్క్ మాత్రమే ఐడెంటిఫై చేసాం. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎక్కడ మేము ఫేస్ చేయలేదు. అలాగే పిల్లలు కూడా పర్టికులర్గా మిల్క్ వల్ల లేదా మిల్క్ ఇలాంటిది వచ్చింది అని చెప్పేసి అట్లాంటి కంప్లైంట్స్ కూడా మేము ఇప్పటివరకు రిసీవ్ చేసుకోలేదు.
అయితే శ్రీకాకుళంలో ప్రధానంగా ఈరోజైతే లక్ష్మి గారు చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే ఈ పాల డైరీలో కానీ అలాగే శ్రీకాకుళం సంబంధించి 3 సెంటర్లు ఉన్నాయి. ఆ 3 ఇచ్చాపురం, టెక్కలి, శ్రీకాకుళం వెళ్ళే ప్రతిదీ సహా ఆ పాలు అన్నీ విశాఖపట్నం చేరుకుంటాయి. విశాఖపట్నంలో అవి ప్యూరిఫై చేసి బయటికి రావడం అనేది జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇంచుమించు 300 సెంటర్లు అయితే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాస్టల్కి కానీ అలాగే అంగన్వాడీలకు కానీ వెళ్ళే ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లోటుపోవడం లేకుండా జిల్లా వ్యాప్తంగా అయితే చేయడం జరుగుతుంది. అయితే పిల్లల పట్ల కానీ పెద్దల పట్ల కానీ, ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి పాలు ఉదయం లేచిన వెంటనే అవసరం ఉంటుందని మేడం గారు చెప్పుకొస్తున్నారు. జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.